కర్ణాటక ధర్మస్థలిలో జరిగిన అరాచకాలు అత్యాచారాలు అత్యంత దారుణమైన కిరాతకమైన ఘటన ఇది 1986లో. అంటే ఈ హత్యల పరంపర ఇప్పటిది కాదు, 1979 నుంచి జరుగుతున్నాయి. 79లో వేదవల్లిని అత్యంత దారుణంగా చంపారు. 1986లో జరిగిన పద్మలత హత్య అనేది చరిత్రలో ఎప్పటికీ కూడా మర్చిపోలేనిది. ఆ తర్వాత జరిగింది సౌజన్య హత్య. ఇట్లా హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. అమ్మాయిని కిడ్నాప్ చేయటం, రేప్ చేయటం, చంపి అడవిలో పడేయటం. సో ఇదేదో క్రైమ్ సినిమాల్లో చెప్పే వ్యవహారం కాదు, రియల్గా ధర్మస్థలిలో జరిగింది. అందుకని ఇక్కడ ప్రజలందరిలో కూడా ఎంత ఎత్తున విప్లవం అనేది చెలరేగుతుంది. ప్రస్తుతం నేను పద్మలత వాళ్ళ అక్కగారి ఇంటి దగ్గర ఉన్నాను. ప్రస్తుతం పద్మలత ఫోటో కూడా మీకు ఇక్కడ ఒకసారి చూడొచ్చు. సో చనిపోయే ముందు ఇదే యూనిఫామ్, ఇది బేసిక్గా ఆమె ఇదే ధర్మస్థల ఆలయానికి సంబంధించి శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర డిగ్రీ కాలేజీలో పియూసీ సెకండ్ ఇయర్ చదువుతోంది. మీరు సిమిలారిటీ ఏంటంటే ఇక్కడే హత్యకు గురైన సౌజన్య పియూసీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. 2012లో ఆమె మర్డర్ అయింది. ఈమె 1986లో, అంటే సౌజన్య కంటే ముందే హత్యకు గురైంది. ఆమె అదే కాలేజీలో, సౌజన్య ఏదైతే కాలేజీలో చదివిందో అదే కాలేజీలో పియూసీ సెకండ్ ఇయర్ చదువుతున్న పద్మలతని అత్యంత దారుణంగా చంపేశారు. చంపింది ఎవరు అనేది అనేక రకాల అనుమానాలు, అనేక రకాల అంశాలు అప్పట్లో బయటకు వచ్చాయి, కానీ ఇన్వెస్టిగేషన్ ముందుకి వెళ్ళలేదు. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే కుమారి పద్మలత జననం 3/4/1969. సో ఇక్కడ చనిపోయింది 22/12/1986. సో 17/2/1987 మధ్య అని అంటూ ఉన్నారు. సో 2 డేట్లు ఎందుకు వేశారు అనేది ఒకసారి మనం చూడాల్సి ఉంటుంది. ఇదే యూనిఫామ్లో కాలేజీ నుంచి వస్తూ ఉండగా ఆమెను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత 56 రోజుల పాటు వాళ్ళ దగ్గరే ఉంచి ఆమెని రేప్ చేసి అత్యంత కిరాతకంగా ఆమె డెడ్ బాడీని అడవిలో పడేశారు. సో ఇందులో మరొక విషాదం ఉంది. ఆమె తండ్రి దేవానంద్ న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. అలా చేసే క్రమంలో ఎప్పటికైనా న్యాయం దక్కకపోతుందా అని వీళ్ళు హిందువులైనా కూడా కూతురి మృతదేహాన్ని దహనం చేయకుండా, అంటే కాల్చకుండా పూడ్చిపెట్టారు, ఒక సమాధి కట్టారు. ఎందుకంటే ఏదో ఒక రోజు ఆ బాడీని పైకి తీసి నిజాలు నిగ్గు తేలుస్తారు అన్న ఆశతో ఆ తండ్రి ఎదురు చూసి ఆయన కూడా ప్రాణాలు కోల్పోయాడు. కానీ ఇంతవరకు పద్మలతకి న్యాయం అనేది జరగలేదు. పద్మలత గారి అక్కగారు, సొంత అక్క మనకు ఎదురుగా కనిపిస్తూ ఉన్నారు. ఆ బాధనంతా దిగమింగుకుని ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని తలుచుకుని వాళ్ళు ప్రతిరోజు కుమిలిపోతూనే ఉన్నారు. సో పద్మలత గారి బావగారు, అంటే అక్కగారి హస్బెండ్, ఈ ఫ్యామిలీ కూడా న్యాయం కోసం తిరుగుతూనే ఉన్నారు. తమ పద్మలతను ఇంత దారుణంగా చంపితే భారతదేశంలో కనీసం చట్టాలు లేవా, మాకు న్యాయం చేసేవాళ్ళు లేరా అని పద్మలత తల్లిదండ్రులు, పద్మలత అక్క బావ అందరూ కూడా తిరుగుతూనే ఉన్నారు. కానీ ఇప్పటికీ వాళ్ళకి న్యాయం అనేది ఎక్కడ కూడా దక్కలేదు. ఒకసారి పద్మలతని సమాధి చేసిన చోట, ఇందాక నేను చెప్పాను కదా, హిందూ సాంప్రదాయం ప్రకారం వాళ్ళని దహనం చేయాల్సింది పోయి కావాలని న్యాయం కోసం ఆమెని పూడ్చిపెట్టారు. అక్కడే సమాధి కట్టారు, అడవిలో ఉంది. అక్కడ కూడా ఒకసారి వెళ్దాం. వాట్స్ హ్యాపెండ్ ఆన్ దట్ డే? How do you fight to against the Virendra Hegde family? ಅವತ್ತು ಕಾಲೇಜ್ ಡೇ ಇತ್ತು ಸರ್. 3 ಡೇಸ್ ಕಾಲೇಜ್ ಡೇ. ಡಿಸೆಂಬರ್ 22 1986ಗೆ ಫಸ್ಟ್ ಡೇ ಅವಳು ಹೋಗಿದ್ದು. ನೈಟ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಇಲ್ಲ ಅವತ್ತು ಈವ್ನಿಂಗ್ ಬರ್ತಾರೆ ಅಂತ ಹೇಳಿ ಮನೆಯಿಂದ ಹೋಗಿದ್ದು. ಆದರೆ ಅವಳು ಈವ್ನಿಂಗ್ ಆದರೂ ಮನೆಗೆ ಬರಲಿಲ್ಲ. ಮನೆಗೆ ಬರದಿರುವಾಗ ಅಂದರೆ ಉಜಿರೆನಿಂದ ಧರ್ಮಸ್ಥಳಕ್ಕೆ ಬಸ್ಸಲ್ಲಿ ಬರೋದು, ಅಲ್ಲಿಂದ ಇಲ್ಲಿಗೆ ಜೀಪಲ್ಲಿ ಮಕ್ಕಳು ಬರೋದು. ಹಾಗೆ ಆ್ಯಸ್ ಯೂಶ್ವಲ್ ಬರ್ತಾಳೆ ಅಂತ ವೆಯ್ಟ್ ಮಾಡಿದರು. ತುಂಬ ಟೈಮ್ ವೆಯ್ಟ್ ಮಾಡಿದರು, ಅವರು ಬರಲಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ನಮ್ಮದು ಫಾದರ್ ಅಲ್ಲಿ ಹೋಗಿ ವಿಚಾರಿಸಿದರು ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡಲ್ಲಿ. ಆವಾಗ ಅಲ್ಲಿ ವಿಚಾರಿಸುವಾಗ ಯಾರು ನೋಡಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಲಿಲ್ಲ. ಆದರೆ ಬಸ್ಸಿದ್ದು ಕಂಡಕ್ಟರ್ ಹೇಳಿದರು, ಅಲ್ಲಿ ಬಂದು ಬಸ್ ಪಾಸ್ ನೋಡಿಬಿಟ್ಟು ಅವರು ಬಂದು ಅಲ್ಲಿ ಇಳಿದಿದ್ದಾರೆ ಹೇಳಿದರು. ಮತ್ತು ನಮ್ಮ ಅಂಕಲ್ ಅವರು ಅವರು ಉಡುಪಿನಿಂದ ಧರ್ಮಸ್ಥಳಕ್ಕೆ ಬರುವವರು ಸೇಮ್ ಬಸ್ಸಲ್ಲಿದ್ದರು. ಅವರು ಕೂಡ ಹೇಳಿದರು ಇವಳು ಬಂದು ಇಲ್ಲಿ ಇಳಿದಿದ್ದಾಳೆ ಅಂತ.
ಧರ್ಮಸ್ಥಳದಲ್ಲಿ ಇಳಿದ ಮೇಲೆ ಏನಾಗಿದೆ ಅಂತ ಯಾರಿಗೂ ಗೊತ್ತಿಲ್ಲ. ಮತ್ತು ಅಪ್ಪ ನೆಕ್ಸ್ಟ್ ಡೇ ಹೋಗಿ ಪೊಲೀಸ್ ಕಂಪ್ಲೇಂಟ್, ಅಂದರೆ ಇಲ್ಲಿ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಇಲ್ಲ ಧರ್ಮಸ್ಥಳದಲ್ಲಿ ಆ ಟೈಮಲ್ಲಿ, ಬೆಳ್ತಂಗಡಿ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನಿಗೆ ಹೋಗಿ ಸ್ಟೇಷನಲ್ಲಿ ಇದು ಕಂಪ್ಲೇಂಟ್ ಕೊಟ್ಟರು. ಆದರೆ ಅವರು ಕಂಪ್ಲೇಂಟ್ ತಗೊಳ್ಳಿಲ್ಲ. ಆಗ ಇವರು, ಅಂದರೆ ನಮ್ಮ ಫಾದರ್ ಇದರಲ್ಲಿ ಕಮ್ಯುನಿಸ್ಟ್ ಪಾರ್ಟಿನಲ್ಲೇ ಇದ್ದರು, ರೈತ ಸಂಘ ಮತ್ತು ಕಮ್ಯುನಿಸ್ಟ್ ಪಾರ್ಟಿ ಅದರಲ್ಲಿ ಇದ್ದರು. ಅವರು ಪಾರ್ಟಿಯವರಿಗೆ ಇನ್ಫಾರ್ಮ್ ಮಾಡಿದರು ಹೀಗೆ ಅಂತ ಹೇಳಿ, ಕೇಸ್ ತಗೊಳ್ತಾ ಇಲ್ಲ ಅಂತ. ಆಮೇಲೆ ಪಾರ್ಟಿದ್ದು ಮೆಂಬರ್ಸ್ ಕೂಡ ಜೊತೆಯಲ್ಲಿ ಹೋಗಿ ಅವರಲ್ಲಿ ಪ್ರೆಷರ್ ಹಾಕಿ ಯಾಕೆ ತಗೊಳ್ಳೋದಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ ಮೇಲೆ ಕೇಸ್ ತಗೊಂಡ್ರು. ನಾವು ವಿಚಾರಿಸ್ತೇವೆ, ಏನಂತ ನಿಮಗೆ ಹೇಳ್ತೇವೆ ಹೇಳಿದರು. ಆದರೆ ಅವರು ಆಮೇಲೆ ಅವರು ಏನೂ ಹೇಳಿಲ್ಲ. ಅಪ್ಪ ಡೈಲಿ ಅಪ್ ಆ್ಯಂಡ್ ಡೌನ್ ಮಾಡ್ತಿದ್ರು, ಇಲ್ಲಿಂದ ಬೆಳ್ತಂಗಡಿಗೆ ಹೋಗಿ ವಿಚಾರಿಸ್ತಾ ಇದ್ದರು. ಆದರೆ ಏನು ವಿಷಯ ಹೇಳಲಿಲ್ಲ. ಮತ್ತು ನಮಗೆ ಸಿಗೋದು 56 ಡೇಸ್ ಆದಮೇಲೆ ನಮಗೆ ಡೆಡ್ ಬಾಡಿ ಅಂದರೆ ಜಸ್ಟ್ ಸ್ಕೆಲೆಟನ್ ಮಾತ್ರ ಇತ್ತು. ಅದರಲ್ಲಿ ಡ್ರೆಸ್ ಮತ್ತು ಅವಳ ಕೈಯಲ್ಲೊಂದು ರಿಸ್ಟ್ ವಾಚ್ ಇತ್ತು. ಅದರ ಮೇಲೆ ಐಡೆಂಟಿಫೈ ಮಾಡಿದರು ಮಗಳದ್ದು ಬಾಡಿ ಅಂತ. ಇಲ್ಲಿಂದ ಒಂದು ಅರ್ಧ ಕಿಲೋಮೀಟರ್ ದೂರದಲ್ಲಿ ಒಂದು ರಿವರ್ ಇದೆ, ಅಲ್ಲಿ ಸಿಕ್ಕಿದ್ದು ಬಾಡಿ. ಮತ್ತು ಆಮೇಲೆ COD ಗೆ ಕೊಟ್ಟರು. COD ಅವರು ತನಿಖೆ ಮಾಡ್ತೇವೆ ಹೇಳಿದರು. ಆಮೇಲೆ ಅವ್ರ ಕಡೆಯಿಂದನೂ ಅವರು ಕರೆಕ್ಟ್ ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ ಏನೂ ಮಾಡಿಲ್ಲ. ಮತ್ತು ಅವರು ಹೇಳಿದರು ಇದು ಪತ್ತೆ ಆಗದ ಕೇಸ್ ಅಂತ ಹೇಳಿ, ಪತ್ತೆ ಮಾಡಲಿಕ್ಕಾಗದ ಕೇಸ್ ಅಂತ ಹೇಳಿ ರಿಪೋರ್ಟ್ ಕೊಟ್ಟರು ನಮಗೆ. ಆಮೇಲೆ CBIಗೆ ಹಾಕ್ಲಿಕ್ಕೆ ಹೇಳಿದರು. ಆ ಟೈಮಲ್ಲಿ ನಮಗೆ ಹಣದ್ದೆಲ್ಲ ಪ್ರಾಬ್ಲಮ್ ಇತ್ತು, ಏನು ನಮಗೆ ಕಷ್ಟ ಇತ್ತು. ಹಾಗೆ ನಮ್ಮ ಅಪ್ಪ ಅದಕ್ಕೆ ಹೋಗಿಲ್ಲ. ಸುಮಾರು ಫೈಟ್ ಮಾಡಿ, ಅಂದರೆ ಕಮ್ಯುನಿಸ್ಟ್ ಪಾರ್ಟಿಯವರು ಇದ್ದ ಕಾರಣ ತುಂಬ, ಅಂದರೆ ಆಗ ಯಾರೂ ನಮಗೆ ಸಪೋರ್ಟಿಗೆ ಇರಲಿಲ್ಲ ಸರ್. ಊರಿನವರು ಯಾರೂ ಬರಲಿಲ್ಲ ನಮಗೆ. ಯಾಕಂದರೆ ಇಲ್ಲಿ ಧರ್ಮಸ್ಥಳ ಅಂದರೆ ಅವರ ಕಾಲೇಜಲ್ಲಿ ಹುಡುಗಿ ಓದ್ತಾ ಇದ್ದ, ಹಾಗೆ ಅವರ ಬಗ್ಗೆ ತುಂಬ ಭಯ ಇತ್ತು ಜನರಿಗೆ, ಯಾರೂ ಬರಲಿಲ್ಲ ಅದಕ್ಕೆ. ಆಮೇಲೆ ಪಾರ್ಟಿಯವರು ಮಾತ್ರ ಮೇನ್ ಬಂದಿದ್ದು. ಮತ್ತು ನಮ್ಮ ಮನೆಗೆ ಯಾರನ್ನು ಬರಲಿಕ್ಕೆ ಬಿಡ್ತಿರ್ಲಿಲ್ಲ. ಮನೆ ಎದುರಲ್ಲಿ ಒಬ್ಬರು ಪೊಲೀಸ್ ಕಾನ್ಸ್ಟೇಬಲಿಗೆ ಇದು ನಿಲ್ಲಿಸಿ, ಮನೆಗೆ ಯಾರಾದರೂ ಬಂದರೆ ಅವರನ್ನು ಬರದ ಹಾಗೆ ಎಲ್ಲ ಮಾಡ್ತಿದ್ರು. ಮತ್ತು ಯಾರು ಬರಬೇಕಿದ್ರೆ ಈಗ ಕಾಡು ದಾರಿಯಲ್ಲಿ ಬಂದು ನಮಗೆ ಹೇಳ್ತಿದ್ರು ಅಷ್ಟೇ. ಹಾಗೆ ನಮ್ಮನ್ನೊಂಥರ ಸಪ್ರೇಟ್ ಮಾಡಿಬಿಟ್ರು. ಯಾರು ನಮಗೆ ಸಪೋರ್ಟಿಗೆ ಬಂದಿಲ್ಲ ಆ ಟೈಮಲ್ಲಿ. ರಿಲೇಟಿವ್ಸನ್ನು ಕೂಡ ಮನೆಗೆ ಬರದಾಗೆ ಮಾಡಿದರು. ಮತ್ತು ರಿಲೇಟಿವ್ಸ್ ಎಲ್ಲ ಮನೆಗೆ ಬರ್ತಾ ಇದ್ದವರಿಗೂ ಕರ್ಕೊಂಡೋಗಿ ಎಲ್ಲ ಹೊಡಿತಿದ್ರು, ಎಲ್ಲ ಮಾಡ್ತಿದ್ರು ಅಷ್ಟೇ. ಹಾಂ, ಹಿಂದೂ, ಹೌದು ಸರ್. ಹಾಂ, ಹಿಂದೂ ಸರ್. ಅಂದರೆ ಆ ಟೈಮಲ್ಲಿ ಸರ್ ಇದು ಏನು ಇವರು ಸರಿಯಾಗಿ ಇನ್ವೆಸ್ಟಿಗೇಟ್ ಮಾಡಿಲ್ಲ, ಏನಂತ ಗೊತ್ತಾಗಿಲ್ಲಲ್ಲ. ಅದಕ್ಕೆ ನಮ್ಮದು ಫಾದರೇ ಹೇಳಿದರು ಹೀಗೆ, ಅಂದರೆ ಹೀಗೆ ಬರಿ ಮಾಡುವ, ಯಾಕಂದರೆ ಇನ್ನೊಂದು ಟೈಮಲ್ಲಿ ಏನಾದರೂ ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ ಅಂತ ಬಂದರೆ ಆ ಟೈಮಲ್ಲಿ ಬಾಡಿ ಇಲ್ಲ ಅಂದರೆ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗುತ್ತೆ, ಅದಕ್ಕೋಸ್ಕರ ಬರಿ ಮಾಡುವ ಹೇಳಿದರು. ಹಾಗೆ ಮತ್ತೆ ಬರಿ ಮಾಡಿದ್ದು. Jane will come. I'll ask him. Okay. ये 2 dates के 422 to 17 वो पता नहीं। नहीं इसका हेलो हेलो आपका वो क्यों चाहिए अभी? उनका भी बाइट लेना। नो कल कंप्लेंट अगेंस्ट You wanted to take his bites. You didn't take that. ఇక్కడ ఈ ఫోటో కింద బేసిక్గా జనన డేటు మరణం డేట్ అనేది సహజంగా వేస్తుంటాం. ఇక్కడ పద్మలతకు మాత్రం ఇదిగో 22/12/1986 17/2/1986 మధ్య అని 2 డేట్లు వేశారు. అంటే ఎప్పుడు ఆమె హత్యకు గురైంది అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే 22/12 అంటే డిసెంబర్ 22వ తేదీ 1986న ఆమె SDM కాలేజ్ అంటే శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర ఆలయంలో PUC సెకండ్ ఇయర్ ఆలయ కాలేజీలో PUC సెకండ్ ఇయర్ చదువుతుంది కాబట్టి ఆ రోజు కాలేజీకి వెళ్ళింది. ఆ రోజు మిస్ అయిపోయింది, ఇంటికి రాలేదు. తర్వాత ఫిబ్రవరి 17, 1987 అంటే నెక్స్ట్ ఇయర్ ఒక 56 రోజుల తర్వాత ఆమె మృతదేహం అనేది అడవిలో దొరికింది. అంటే 56 రోజుల పాటు ఆమె వాళ్ళ దగ్గరే ఉంది. మానసికంగా శారీరకంగా చిత్రహింసలకు గురైంది. ఆ తర్వాత ఒక ఎముకల గూడులా మారిన ఆమె శరీరాన్ని తీసుకొచ్చి అడవిలో పడేశారు. ఒంటి మీద బట్టలు కూడా
లేకుండా. అంటే ఎంత దారుణమైన స్థితిలో ఆమె చిత్రహింసలు పెట్టుంటారు ఇన్ని రోజుల పాటు అనేది. అందుకని వీళ్ళకి చనిపోయిన డేట్ ఎగ్జాక్ట్ తెలియదు కాబట్టి బాడీ దొరికిన డేటు, మిస్ అయిన డేటు, 2 డేట్లను కూడా ఈ ఫోటోలో పెట్టారు. ఇక రెండోది పద్మలత అక్కతో ఇప్పుడు మాట్లాడాం మనం, అక్కని చూసాం. నెక్స్ట్ పద్మలత తల్లి ఉన్నారు, 86 ఏళ్ల వయసు. సో నిండా పెళ్లి కాని వయసులో 17-18 ఏళ్ల వయసులో ఉన్న తన కూతురు అత్యంత దారుణమైన స్థితిలో అత్యాచారానికి గురై కనీసం డెడ్ బాడీ అత్యంత దారుణమైన స్థితిలో దొరికితే అది కళ్ళారా చూసిన ఆ తల్లి పరిస్థితి ఏంటనేది మీరు ఒకసారి చూడండి. ప్రస్తుతం ఆ తల్లిని మనం ఎదురుగా దృశ్యాల్లో చూస్తున్నాం. ఆమె మాట్లాడలేదు ప్రస్తుతం, ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ తల్లి కూతురు పోయిన ఆ షాక్లోనే ఉంది. సో ఇప్పటికీ కూడా తనకు న్యాయం జరుగుతుందని ఎదురు చూస్తుంది. తండ్రి పోరాటం చేసి ఆయన రీసెంట్ 5 ఏళ్ల క్రితం ప్రాణాలు కోల్పోయారు దేవానంద్. తల్లి మాత్రం ఇప్పటికైనా న్యాయం దక్కుతుందా అని గత 40 ఏళ్ళుగా 40 ఇయర్స్ నుంచి ఆ తల్లి ఎదురు చూస్తూనే ఉంది. ఏ కన్నబిడ్డ అయినా సరే చక్కగా పెళ్లి చేసుకుని పిల్లలతో హ్యాపీగా ఉంటే తల్లి సంతోషిస్తుంది. అలాంటి కూతురు ఒక దారుణమైన స్థితిలో ఒకళ్ళ చేతిలో రేపుకు గురే, ఒక చేయని పాపానికి, చేయని తప్పుకి ఆమె జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతే ఏ తల్లి అయినా ఎలా తట్టుకోగలుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ తల్లి పరిస్థితి కూడా అదే, పూర్తిగా షాక్లో ఉంది, మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంది. సో అందుకని ఆమెను మాట్లాడించే ప్రయత్నం కూడా మనం చేయటం లేదు. ఒకసారి ఆమె తండ్రి ఈ మృతదేహాన్ని దహనం చేయకుండా పూడ్చిపెట్టారు, సమాధి చేశారని చెప్పాం కదా, సమాధి దగ్గరికి ఒకసారి వెళ్దాం.